మీర్చౌక్ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇప్పటికే 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక మృతుల్లో 2-3 మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది, వైద్యం ఎలా కొనసాగుతుంది గాయాల పాలైన వాళ్ళకి, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం గుల్జార్ హౌస్ లో ఒక ఆందోళనకరమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే గుల్జార్ హౌస్ దగ్గర ఒక పెరల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ పేలే అక్కడ ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆ బిల్డింగ్ మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా అక్కడ ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి వారంతా కూడా ఆ అగ్ని ప్రమాదం బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. మంటల్లో దాదాపు 16 మంది వరకు కూడా చిక్కుకోవడం జరిగింది. దాదాపు ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా 10 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చాలా మంది, ఎవరైతే దాదాపు 9 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాన్ని ఇంకా తెలియాల్సి రావాల్సింది. ఎందుకంటే దాదాపు ఆ సంఘటనా స్థలంలోనే 3 చనిపోగా మిగతా ఎవరైతే ఆ అగ్ని ప్రమాదంలో ప్రమాదానికి గురయ్యారో వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించినప్పటికీ వారంతా కూడా చికిత్స పొందుతూ వారంతా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 మందికి పైగా కూడా తీవ్ర గాయాలతో హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 అంబులెన్సులు రంగంలో దిగాయి. అక్కడ ఎవరైతే సదస్యాతులు ఉన్నారో వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 10 ఫైర్ ఇంజన్లంతా కూడా మంటల్ని అదుపులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మరొకవైపు ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు మహిళలు, అదే విధంగా చిన్నారులతో పాటు పురుషులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. దాదాపు చిన్నారులతో పాటు 13 మందికి పైగా కూడా హాస్పిటల్ తరలించినప్పటికీ తీవ్ర గాయాల వల్ల చిన్నారులు చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా చార్మినార్కి వెళ్ళేటటువంటి రహదారులన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొక ఈ సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ పార్టీ నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అగ్ని ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి అంశాలపైన కిషన్ రెడ్డి ఆరా చేయబోతున్నారు అని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.